హాస్టల్లో కామపిశాచి పార్ట్ 2 పార్ట్ 1 డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి, లేదా నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాము. కావ్యలో ఉన్న దయ్యాన్ని తాత్కాలికంగా కట్టడి చేసి కారులో ఊరికి బయలుదేరారు. ఎప్పుడైతే మంత్రగాడు కావ్యలో ఉన్న దయ్యాన్ని తాత్కాలికంగా బంధించాడో అప్పుడే స్పృహ కోల్పోయింది కావ్య. తనను మధ్యదారిలో స్పృహ వచ్చినప్పుడు మంత్రగాడు ముందు సీట్లో ఉన్నాడు. వెనక సీట్లో తల్లి తండ్రి, మధ్యలో కావ్య కూర్చొని ఉంది. తను స్పృహలో లేచింది మొదలు ఇంకా గొడవ చేయడం ప్రారంభించింది. వాళ్ళిద్దరిని వదిలించుకొని కారులోంచి దూకేయడానికి ప్రయత్నించింది. అప్పుడు మళ్ళీ ఆ మంత్రగాడు తనని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాడు. అతి కష్టం మీద ఊరికి తీసుకువెళ్ళారు. ఊరికి తీసుకువెళ్ళేసరికి సాయంత్రం అయింది. అతని గురువుగారు ఇంకా ఊరు నుండి రాకపోవడంతో కావ్యాన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళారు. ఇంటికి తీసుకువెళ్ళేసరికి తను ఇంట్లోకి రావడానికి నిరాకరించి గోలగోల చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కులదైవం ఉండడం వల్ల, ఆ శక్తి ఆత్మని అడ్డుకోవడం వల్ల కావ్య ఏడుస్తూ గింజుకుంటూ ఆ ఇంట్లోకి రాకుండా అందరి మీద తిరగబడుతూ గోలగోల చేస్తుంది. వాళ్ళతో వచ్చిన మంత్రగాడికి కావ్యని కట్టడి చేయడం రావడం లేదు. ఎంతగా ప్రయత్నించినా అది వినడం లేదు. లోపలికి రావడానికి నిరాకరించింది. కావ్య చేసే గోలకు చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూశారు. కావ్యకి పిచ్చి పట్టింది, లేకపోతే దయ్యం పట్టిందని రకరకాలుగా మాట్లాడుకోవడం చూసి ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులంతా చాలా బాధపడిపోయారు. అతను తాత్కాలికంగా దాన్ని కట్టడి చేయడానికి చూసినా కానీ అది ఇంకా మాట వినకుండా మొండిగా తయారైంది. చాలాసేపటి నుంచి కావ్యని కట్టడి చేయడానికి ప్రయత్నించడంతో అతని శక్తి కూడా తగ్గింది. ఇక అతనికి ఏం చేయాలో తెలియక కావ్య వాళ్ళ అమ్మని ఇంట్లోకి వెళ్ళి కులదైవం ముందున్న పసుపు కుంకుమలు తీసుకొని రమ్మని, పసుపుని నీళ్ళలో కలిపి తీసుకురమ్మని చెప్పి పంపించాడు. ఆమె కూడా లోపలికి వెళ్ళి కులదైవాన్ని మొక్కుకొని అతని కులదైవం దగ్గర ఉన్న పసుపుని నీళ్ళలో కలుపుకొని తీసుకొచ్చి కావ్య మీద పోసి కుంకుమ బొట్టు పెట్టింది. అప్పుడు కొంచెం శాంతించింది. ఎంత శాంతించినా ఇంట్లోకి రావడానికి మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ఇక ఏం చేయాలో తెలియక అప్పటికి బాగా ఒళ్ళు కాలిపోతూ చాలా నీరసంగా ఉండడంతో కావ్యని డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఇంకా ఆమెని చెక్ చేసి ఇంకా మెడికేషన్ స్టార్ట్ చేశారు. కానీ తన ఒంట్లో ఇంకా దయ్యము ఉంది అని కొంచెం కంట్రోల్లో ఉంది. కావ్య హెల్త్ కండిషన్ చెక్ చేసి ఫీవర్కి ఇంజెక్షన్ చేశారు. అలాగే నీరసానికి గ్లూకోజ్ కూడా పెట్టారు. కావ్య కండిషన్ డాక్టర్ గారికి వివరించడంతో సెడేషన్ ఇవ్వడంతో కావ్య కొంచెం సేపటికి నిద్రపోతుంది. రేపు గురువుగారు వచ్చాక నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పి ఆ మంత్రగాడు ఇంటికి బయలుదేరాడు. కావ్యకి తెల్లారే వరకు సెడేటివ్స్ వల్ల మెలకువ రాలేదు. తను లేచిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకునే మాటలు వినింది. ఇప్పుడు మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్తానని మాట వినపడడంతో కావ్య లోపల ఉన్న దయ్యం ఆ విషయాన్ని గ్రహించింది. ఎలాగైనా అక్కడికి వెళ్ళకూడదు, నేను ఇందులోనే సెటిల్ అవ్వాలి అని అనుకొని ఇలా ఎలాగైనా వెళ్లకుండా చేయాలని ఆలోచనను మొదలుపెట్టింది. ఆ మాంత్రికుడిని ఎలాగైనా నేను ఏమీ చేయలేను, ఇలా అమ్మా నాన్నని ఏదో ఒకటి చేసి అక్కడికి వెళ్లకుండా ఉండాలని ఆలోచన చేసింది. ఆలోచనని అమలుపరచడానికి కావ్య అమ్మా నాన్న మాట్లాడుకుని లోపలికి రాగానే ఎప్పుడు మొదలు పెట్టాలా అని వేచి చూస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ నాన్న టిఫిన్ కోసం బయటకు వెళ్ళాడో, అమ్మ ఒంటరిగా దొరికిందో అప్పుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. వాళ్ళ అమ్మని తల పగిలి రక్తం కారేలాగా చేస్తుంది. అమ్మ అరుపులకి చుట్టుపక్కల ఉన్న స్టాఫ్ ఇంకా డాక్టరు పరిగెత్తుకుంటూ వచ్చి కావ్యని పట్టుకుంటారు. చేతిలో నుండి వాళ్ళ అమ్మని విడిపిస్తారు. కావ్య గించుకుంటూనే ఉంటుంది. కానీ వీళ్ళు గట్టిగా పట్టుకొని సెడేటివ్ ఇస్తారు. ఆ సెడేటివ్ ఇవ్వడంతో కావ్య స్పృహ తప్పి మళ్ళీ పడిపోతుంది. కావ్య వాళ్ళ అమ్మ ఒళ్ళంతా రక్తము, గాయాలతో నిండిపోయి ఉంటే ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఇంతలో వాళ్ళ నాన్నగారు బయట నుండి వచ్చి జరిగిందంతా తెలుసుకుంటాడు. మాంత్రికుడికి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు అతను గ్రహించి దయ్యం తన ఒంట్లో నుండి వెళ్ళకుండా, మా గురువుగారి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకోవడానికి ఇదంతా చేసింది. మీరేం భయపడకండి, తనకి సెడేటివ్ ఇచ్చారు కదా, తనని తీసుకొని వెళ్దాము అని చెప్పి
నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్తాడు. వాళ్ళ అమ్మకి తనకు గాయాలైన బాధ కంటే తన కూతురు పరిస్థితి ఇలా అయిందన్న బాధ ఎక్కువైంది. తను బాగుపడుతుందా లేదా అని ఏడుస్తూనే ఉంది. వాళ్ళ నాన్న ఓదారుస్తూ ఇప్పుడు ఒక మాంత్రికుడు వస్తాడు, తనని తీసుకొని వెళ్దాము, మన అమ్మాయికి ఏం కాదని నచ్చచెప్తూ కూతురు వైపు బాధగా చూస్తాడు. ఆ దెయ్యం వల్ల కావ్యకి సెడేటివ్ పవర్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది. మాంత్రికుడు వచ్చి కారులో తీసుకుపోతుండగానే మెలకువ వస్తుంది. ఆమె ఆలస్యం అందరి మీద విరుచుకుని పడి కారంతా విధ్వంసం సృష్టిస్తుంది. మాంత్రికుడు మళ్ళీ కట్టడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ తన వల్ల కావడంతో వాళ్ళ గురువు గారికి కాల్ చేసి జరిగిందంతా చెప్పి అది రావడానికి నిరాకరించి విధ్వంసం సృష్టిస్తుంది, గాయాలు చేస్తుందని చెప్పడంతో ఆ మాంత్రికుడు తనకి ఏం చేయాలో చెప్పడంతో చెప్పిన దాని ప్రకారం చేసి కావ్యని కట్టడి చేసి అతని దగ్గరికి తీసుకెళ్తారు. కావ్య గురించి ముందే అన్ని వివరాలు చెప్పడంతో ఆ మాంత్రికుడు కొంత ఏర్పాట్లు ముందే చేసి పెట్టుకున్నాడు. వీళ్ళు వెళ్ళి తనని అందులో కూర్చోబెట్టారు. ఏవో కొన్ని మంత్రాలు చదువుతూ ఆ ఆత్మను పిలిచి అసలు ఎందుకు కావ్య ఒంట్లో చేరావు, అసలు నీకేం కావాలి, ఎందుకు ఇలా విధ్వంసం సృష్టిస్తున్నావు అంటూ ప్రశ్నించసాగాడు. ఆ దయ్యం భయపడకుండా నువ్వు నన్ను ఏం చెయ్యలేవు, నేను ఏం చెప్పను అంటూ విరుచుకుపడింది. ఆ దయ్యం విధ్వంసాన్ని ఆపుతూ దాన్ని కట్టడి చేస్తూ అతని విషయం రాబట్టడానికి చాలా ప్రయత్నం చేశాడు. చాలాసేపటి ప్రయత్నం తర్వాత ఆత్మ చెప్పడానికి ఒప్పుకుంది. కావ్య ఒంటిలోకి చేరిన ఒక దయ్యం ఒక మగ దయ్యం అని, తనకు ఆడవాళ్ళతో కోరికలు తీర్చుకోవడం చాలా ఇష్టమని, ఒంటరిగా నిర్మానుషంగా ఉన్న చుట్టుపక్కల అమ్మాయిలని తీసుకొచ్చి అనుభవించాడని, ఒకసారి పట్టుబడడంతో ఆ ఊరంతా కలిసి చంపడంతో ఇలా దయ్యంలా మారానని చెప్పాడు. అవే ఒంట్లోకి ఎందుకు చేరావు అని మళ్ళీ ప్రశ్నించాడు గురువుగారు. ఒంటరితనంతో బాధపడే ఎవరికైనా నేను ఆహ్వానితున్నే, అలా బాధపడుతున్న వారి ఒంట్లోకి చేరుతాను. గురువుగారు మళ్ళీ దయ్యాన్ని ప్రశ్నిస్తాడు. ఒంటరితనంతో బాధపడే అమ్మాయిల ఒంట్లోకి ఎందుకు చేరుతావు అని. ఎందుకంటే నేను కూడా ఒంటరివాడిని, చిన్నప్పటి నుంచి ఒంటరితనంతో బాధపడ్డవాడిని, అందుకే అలాంటి వాళ్ళ నాకు ఆహ్వానం పలుకుతున్నట్టు వాళ్ళ ఒంట్లోకి చేరిపోతాను, అలా వాళ్ళతో కామ కోరికలు తీర్చుకుంటాను అని జవాబిచ్చాడు. అసలు కావ్య ఒంట్లోకి ఎలా చేరావని ప్రశ్నించాడు. ఒంట్లో ప్రవేశించడానికి ముందు నేను వాళ్ళ హాస్టల్ పక్క ఇంట్లో ఉన్న అమ్మాయి ఒంట్లో ఉండేవాడిని. అది తెలుసుకొని వాళ్ళు ఆ రోజు నన్ను విడిపించడానికి ఒక మాంత్రికుని తీసుకువచ్చారు. రాత్రి సమయంలో నేను ఒంట్లోంచి బయటికి రాగానే కావ్య కనిపించింది, తనలోకి ప్రవేశించాను. గురువుగారు అంతా విని నీ పని అయిపోయిందిగా, ఇంకా అమ్మాయిని వదిలి వెళ్ళిపో అని గట్టిగా ఆజ్ఞాపించాడు. వదలను, నాకు ఇంకొక దేహం దొరికేంత వరకు తనలోనే ఉంటాను అని అతను కూడా గర్జించాడు. త్రికుడికి దయ్యానికి కాసేపు గొడవ జరిగింది. తను కొన్ని మంత్రాలతో దాన్ని బంధించాలని ప్రయత్నించాడు, కానీ కాలేదు. ఆ దయ్యం పెద్దగా నవ్వుతూ నన్ను బంధించడం అంత సులువు కాదు, వేరొక శరీరంలోకి వెళ్ళేంత వరకు నువ్వు నన్ను ఏమి చెయ్యలేవు అంటూ వికటాటహాసం చేశాడు. దెయ్యం మాటలకి గురువుగారికి కోపం వచ్చింది. నేను ఎలాగైనా బంధించి తీరుతాను, నీ వల్ల ఇంకొక అమ్మాయి బాధపడకుండా చూసుకుంటాను అని చెప్పాడు. తన దగ్గర ఉన్న సామానుతో మంత్రాలతో చాలా ప్రయత్నించాడు, కానీ తన వల్ల కాలేదు. తాత్కాలికంగా దాన్ని కంట్రోల్ చేస్తూ అమావాస్య రోజు పూజ చేసి దాన్ని పూర్తిగా వదిలేస్తానని కొన్ని ఐటమ్స్ తెచ్చుకోమని కావ్య తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు సరే అని చెప్పి ఈ 2 రోజులు తను గొడవ చేయకుండా విధ్వంసం చేయకుండా ఏదైనా చేయండి గురువు గారిని కోరారు. ధృతిని తాయెత్తుకి కావ్యకి కట్టి 2 రోజులు ఇది తాత్కాలికంగా దాన్ని విధ్వంసం నుంచి ఆపుతుంది అని చెప్పాడు. కావ్య తల్లిదండ్రులు సరే సార్, కానీ ఇంట్లోకి రానని మొండికేస్తుంది, మరి తనని ఎక్కడ ఉంచాలో అర్థం కావట్లేదు, కోసం ఏదైనా పరిష్కారం చెప్పమని అడిగారు. తాయెత్తు ఉంది కదా, ఏం పర్లేదు తీసుకువెళ్ళండి, కానీ తనకు ఒళ్ళంతా మంటలుగా ఏదో చికాకుగా చేస్తుంటుంది, ఆరోగ్యం మంచిగా ఉండదు, కనిపెట్టుకొని ఉండండి. ఇంకో ముఖ్య విషయం, మీ ఇంట్లో ఎవరైనా కన్న పిల్లలు ఉంటే వారిని వేరే చోటికి పంపించండి. ఇంకా మీ అమ్మాయి ఇంట్లో ఉన్న పూజ పటాలు అవి ఇవి అన్నీ తీసేయమని గొడవ చేస్తున్నా మీరు వినకండి. దేవుడి వల్ల తను భరించలేనంత బాధను అనుభవిస్తూ ఏదో ఒకటి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ మీరు కనిపెట్టుకొని అమ్మాయికి ఏ హాని జరగకుండా చూసుకోండి. ఎందుకంటే దయ్యం
మీ అమ్మాయిని వశం చేసుకోలేకుండా ఇక్కడ విధ్వంసం సృష్టించలేక తన ఒంట్లో ఉండలేక అల్లాడిపోతూ ఉంటుంది. అందుకే ఇలాంటి పనులు చేస్తుంది. మీరు ధైర్యంగా ఓపికగా మీ అమ్మాయిని కనిపెట్టుకొని ఉండాలి, లేకపోతే మీ అమ్మాయి ప్రాణాలకు ముప్పు అని చెప్పాడు. కావ్య వాళ్ళ అమ్మ నాన్న భయపడుతూనే సరే అని తలూపారు. ఇక గురువుగారికి సెలవు చెప్పి కావ్యని తీసుకొని కారులో బయలుదేరారు. వాళ్ళు కారులో ఉండగానే ఇంటికి ఫోన్ చేసి కావ్య తమ్ముడిని చెల్లెల్ని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పారు. వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాంత్రికుడు కాసేపు ఉండి తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ గురువుగారు చెప్పినట్టుగానే కావ్య 2 రోజులు చాలా చికాకు చేసింది. కానీ వాళ్ళన్నీ భరిస్తూ ఆ పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. చేసే చికాక్కి 2 రోజులు నరకం అనుభవించారు. ఇక పూజ రోజు రానే వచ్చింది. గురువుగారు చెప్పిన విలువైన వస్తువులన్నిటినీ తీసుకొని వెళ్ళారు. కావ్య రానని నిరాకరించిన ఆ మాంత్రికుడితో పాటు ఇంకో 2 మాంత్రికులు వచ్చి తనని లాక్కొని తీసుకొని వెళ్ళారు. ఆ గురువుగారితో పాటు ఇంకా ఇంతకుముందు ఉన్న మాంత్రికుడితో పాటు ఇంకో 3 కూడా వచ్చారు. అందరూ కలిసి రోజంతా ప్రయాసపడి పూజ చేసి అతి కష్టంగా ఆ దయ్యాన్ని వదిలించారు. దయ్యం వదిలేసరికి కావ్య ఒళ్ళంతా రక్తం లేకుండా పాడిపోయి నిర్జీవంగా పడిపోయింది. దీని తర్వాత కావ్య కోలుకోవడానికి 3 నెలలు పట్టింది. ఇది కావ్య స్టోరీ. కామపిశాచి వల్ల కావ్య ఎన్ని సమస్యలు ఫేస్ చేసిందో విన్నారు కదా. మీకు ఇలాంటివి ఏమైనా జరిగితే కామెంట్ చేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.